ఒకరోజు రాత్రి ఆకాశంలో చంద్రుడు నిండుగా ఉన్నాడు. ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తున్నాయి. అంతా చీకటిగా ఉంది. కొద్దిసేపటికి మబ్బులన్నీ పోయాయి. మళ్ళీ ఈ సమయంలోనే ఒక భయంకరమైన దుర్ఘటన జరుగుతుంది. నల్ల రంగు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి చేతికి కాళ్ళకి ఒక తాడు కట్టేసి ఉంది. మొహానికి కూడా ఒక ముసుగు కప్పేసి ఉంది. ఆమె చుట్టూ ముగ్గుతో కూడిన బంధనం ఉంది. ఆ బంధనం మధ్యలో కూర్చుని ఉంది ఆమె. తన ముందు ఒక అందమైన యువకుడు మరియు అతని పక్కన మాంత్రికుడు కూర్చొని ఉన్నాడు. వాళ్ళ ముందు ఒక అగ్నిగుండం ఉంది. అఘోర మంత్రాలు చదువుతున్నాడు. ఆ యువకుడు కళ్ళు మూసుకొని కత్తిని పట్టుకొని కూర్చున్నాడు. అతను పట్టుకున్న కత్తి అగ్నికి మెరుస్తూ ఉంది. ఇటు చూస్తే మాంత్రికుడు గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు. రాత్రి 1 దాటుతుండగా దూరం నుండి కుక్కల అరుపులు బాగా వినిపిస్తున్నాయి. మాంత్రికుడు ఆ యువకుడితో ఇలా చెప్తున్నాడు: తొందరగా బలి ఇవ్వడానికి సిద్ధమవ్వు, లేదంటే ఈ బలి అపజయం అవ్వచ్చు. నువ్వు ఇక్కడే చూస్తూ ఉంటే ఇక్కడ అంతా ముగుస్తుంది అని చెప్తాడు. ఆ యువకుడు పక్కనే తెచ్చుకున్న కుండలో నీళ్లు తీసుకొని ఆ అమ్మాయి తల మీద మొత్తం పోస్తున్నాడు. నీళ్లు పోస్తున్నప్పుడు ఆ అమ్మాయి అటు ఇటు కదులుతుంది. మాంత్రికుడు నవ్వుతూ ఒక మట్టి పాత్రలో రక్తాన్ని ఇచ్చాడు ఆ యువకుడికి. ఆ యువకుడు ఆ రక్తాన్ని చేతితో తాకి ఆ అమ్మాయి కాళ్లకు పసుపు పారానిలాగా రక్తపారాన్ని పూశాడు. ఇంకా రక్తాన్ని నెయిల్ పాలిష్ పూసినట్టు రక్తంతో కూరలకు పూశాడు. ఆ అమ్మాయి చేతి వేళ్లను కదిలిస్తూ ఉంటుంది. ఆ యువకుడు ఎరుపు పసుపు నీలంతో కూడిన గాజులు ఆమె చేతులకు తొడిగాడు. మాంత్రికుడు కళ్ళు తెరిచి మంత్రాలు చదువుతూ భయపడుతున్న ఆ అమ్మాయి మీద సంచిలో నుండి తెల్లని బూడిద తీసి ఆమె మీద చల్లాడు. మాంత్రికుడు ఆ యువకుడితో, ఆలస్యం చెయ్యకు, ఒక్క వేటుతో తల తెగిలి ఈ బలి విజయం కావాలి, విజయం నీదే అని అంటాడు. దాంతో ఆ యువకుడు ముందుకొచ్చి కత్తిని 2 చేతులతో పైకెత్తి ఒక్క వేటున తల నరికి ఆ అమ్మాయి తల అగ్నిగుండంలో పడేలా చేశాడు. అతని బట్టలు మొత్తం రక్తంతో నిండాయి. సడన్ గా ఒక వ్యక్తి నిద్రలో నుండి లేచాడు. భయపడుకుంటూ ఏసీ కొంచెం తగ్గించి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి 1 లీటర్ నీళ్లు తాగి గడియారం దిక్కు చూడగా సమయం 1:30 దాటింది. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, కాల్ సెంటర్ దగ్గర నుంచి తన రూమ్కి వెళ్ళడానికి నటాషా క్యాబ్ బుక్ చేసుకొని అందులో వెళ్తూ నటాషా దీనంగా కూర్చుంటుంది. కారులో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటే గడియారంలో సమయం వచ్చేసి 2 అవుతూ ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ చిన్నగా వెనకాల దీనంగా ఉన్న నటాషాను మిర్రర్లో నుంచి చూసి పాటలు పెడతాడు. నటాషా, భయ్యా నీ పాటలు బాగున్నాయి అంటుంది. అలా తను పాటలు వింటూ కొద్దిసేపటికి తన రూమ్ దగ్గర దాకా వచ్చేస్తుంది. తన రూమ్ అనేది కొంచెం దూరంలో ఉంటుంది, చిన్న గల్లీలో ఉంటుంది. కొంచెం నడిచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి క్యాబ్స్ వెళ్ళవు. నటాషా క్యాబ్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి ఫోన్ వస్తుంది. తన ఫోన్ ఏమో హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఆ ఫోన్ తీసే లోపే తన వెనకాల నుంచి ఎవరో వచ్చి తన తల మీద గట్టిగా కొడతారు. నటాషా కింద పడిపోతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసే లోపు అంతా చీకటి. తన కాళ్ళు చేతులు కట్టేసి ముఖానికి ముసుగు వేసి ఉంటుంది. తను కదులుతూ ఉంటుంది. తన చుట్టూ ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. నటాషాకి కొద్దిసేపటికి తన ముసుగు ఎవరో తీశారు అనిపిస్తుంది. తన ముందు ఒక మాంత్రికుడు, ఒక యువకుడు కూర్చొని ఉంటారు. మాంత్రికుడు ఆ యువకుడితో, ఇంతకు ముందులాగే నాకు ఈమె తల కూడా అగ్నిగుండంలో పడాలి అని చెప్తాడు. నటాషా వీళ్ళు మాట్లాడుతుండగా తన కాళ్లకున్న తాడు విప్పుకుంటుంది. ఆ యువకుడు ఇంతకు ముందులాగే ఒక మట్టి కుండలో నీళ్లు నటాషా మీద పోస్తున్నాడు. నటాషా మంచి సమయం కోసం చూస్తూ భయపడుతూ ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ మీద తన్ని ఆ అడవిలోకి పరుగులు తీసింది. దాంతో ఆ మాంత్రికుడు, పట్టుకో పట్టుకో, లేదంటే నీ శ్రమ వృధా అవుతుంది అంటాడు. దాంతో ఆ యువకుడు నటాషా వైపు పరిగెడతాడు. అలా అడవిలో పరిగెడుతూ ఒక చెట్ల పొదల మధ్యలో దాక్కుని ఆయాసపడుతూ ఉంటుంది నటాషా. ఆమె గుండె చాలా వేగంగా దగ్ 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 అని కొట్టుకుంటుంటే ఆ యువకుడు నటాషాని వెతుకుతున్నాడు. అలా చీకట్లో కనబడకుండా తన ముందే వెళ్తున్నాడు. నటాషా తన ఆయాసాన్ని తగ్గించుకుంటుంది నెమ్మదిగా.
ఇంతలో ఒక కందిరీగ నటాషా బుగ్గ మీద వచ్చి వాలుతుంది. తను అరవకుండా తన 2 చేతులతో ఆమె నోరు బాగా మూసుకుంటుంది. అయినా సరే ఆ కందిరీగ నటాషా కంటి మీదకి వెళ్ళి గట్టిగా కుట్టింది. దాంతో నటాషా నొప్పి తట్టుకోలేక గట్టిగా అరిచింది. అది విన్న ఆ యువకుడు వెనక నుంచి తిరిగి నడుచుకుంటూ వస్తున్నాడు. అతను నటాషాను చూసి మెల్లగా వెనక నుండి వచ్చి ఆ యువకుడు వెనక నుండి నటాషా జుట్టు పట్టుకుందామనే లోపే నటాషా కింద చాలా పదునగా ఉన్న రాయితో ఆ యువకుడి తల మీద కొట్టింది. దాంతో అతను గట్టిగా అరిచి కింద పడిపోయాడు. అడవిలో చెట్ల మీద పక్షులన్నీ పైకి ఎగిరిపోయాయి. ఇంతకీ ఆ యువకుడి పేరేంటంటే ఆదిత్య. కొన్ని రోజుల ముందు బీచ్ దగ్గర సన్సెట్ను ఆస్వాదిస్తున్నాడు ఆదిత్య దివ్యతో కలిసి. ఫోన్లో టైం చూపిస్తూ ఇంటికి పోదాం పద దివ్య అని అంటాడు. దివ్య సరేనని ఆదిత్య బండి మీద కూర్చుంటుంది. ఆదిత్య చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. దివ్య 2 చేతులు సైడ్కి చాచి చాలా ఆనందంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆదిత్య ఇంకా స్పీడ్గా పో నీవు అంటుంది. స్పీడ్ మీటర్ మీద 120 ఉంది. స్పీడ్గా అలా వెళ్తూ ఉండగా ముందు రోడ్ మీద రెడ్ లైట్ సిగ్నల్ పడింది. ఆదిత్య బ్రేక్ వేసి ఆగాడు. ఆదిత్య బండి మీద వెనక్కి తిరిగి చూస్తే బండి మీద దివ్య లేదు. చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది అని ఆ ట్రాఫిక్ లో అటు ఇటు చూస్తాడు ఆదిత్య. గ్రీన్ లైట్ సిగ్నల్ రావడంతో బండి స్టార్ట్ చేస్తాడు. ఇంతలో దూరం నుండి దివ్య టార్ షాప్ దగ్గర నుండి చెయ్యి చూపిస్తుంది ఆదిత్యకి. ఆదిత్య టైం చూపించి పిలుస్తూ ఉంటాడు. దివ్యని ఇటు రా ఆదిత్య అని పిలిచి దివ్య టాటూ షాప్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఆదిత్య పేరుని చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంటూ ఉంటుంది. ఆదిత్య దివ్యని చూసి టాటూ షాప్ లోపలికి వెళ్తాడు. ఆదిత్య దివ్యని చూస్తూ టాటూ వేయించుకోవడం ఏంటి పిచ్చి కానీ, ఎందుకు ఇలా భయంకరమైన పనులు చేస్తున్నావు? నువ్వు ఇంత పనికిమాలిన పనులు చేస్తావు అనుకోలేదు దివ్య, రా వెళ్ళిపోదాం లేట్ అవుతుంది అని అంటాడు ఆదిత్య. నువ్వు చూడకపోతే వెళ్ళిపో, బయటికి నాకు నీ పేరు నా చేతి మీద కనబడాలి, నా మనసులో నువ్వు ఉండాలి, ఇదే నాకు చాలా ముఖ్యం, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆదిత్య, ఇంకేం మాట్లాడకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వస్తా అంటుంది. ఆదిత్య కొంచెం ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చి తన బైక్ స్టార్ట్ చేస్తే అదేమో స్టార్ట్ కాదు. దూరంలో ఏదో యాక్సిడెంట్ కావడంతో ఆదిత్య చూడ్డానికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 చేతులు పట్టుకొని రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటారు. అక్కడ ఎవ్వరు వారికి సహాయం చేయట్లేదు. ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నారు. వింత ఏంటంటే యాక్సిడెంట్ అయిన చోటు దగ్గర ఇంకొక శవం అంబులెన్స్లో ఉంటుంది. ఆ అమ్మాయి చేతి మీద కూడా ఆదిత్య అనే పేరు టాటూ వేయించుకొని ఉంటుంది. అది చూసి ఆదిత్య భయపడుతూ ఉంటాడు. తర్వాత అంబులెన్స్ వచ్చి వాళ్ళిద్దరిని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకెళ్తుంది. అది చూసి ఆదిత్య అక్కడ దివ్య ఉన్నట్టు భ్రమపడుతూ ఉంటాడు. కానీ ఆ అంబులెన్స్లో దివ్య శవం నిజంగానే ఉంటుంది. ఈ 2 శవాలతో పాటు దివ్య శవం కూడా ఉంటుంది. ఆదిత్య అది చూసి చుట్టూ దివ్య 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 అని పిలిచి టాటూ షాప్ లోపలికి వెళ్తాడు. టాటూ అతన్ని అడుగుతాడు, ఇక్కడ దివ్య ఉండాలి కదా, ఎక్కడా అని అడుగుతాడు. టాటూ షాప్ వాళ్ళు దివ్యనా, అలాంటి వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ అంటారు. ఆదిత్య కోపంగా ఏయ్ తను నా పేరు ఆదిత్య అని పచ్చబొట్టు వేయించుకుందిగా ఇప్పటిదాకా అంటాడు. దానికి ఆ టాటూ అతను లేదు సార్ మీరు భ్రమపడుతున్నారు, ఆదిత్య అనే పేరు నేను అసలు ఇప్పుడు టాటూనే వేయలేదు అంటాడు. ఆదిత్య ఆశ్చర్యపోతూ బాధతో కుమిలిపోతూ ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాడు. అంటే ఇప్పటిదాకా నాతో ఉంది దివ్యనా లేదా నా భ్రమనా, దివ్య ఉంటే ఏది మరి అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ నుంచి అంబులెన్స్ వెళ్ళిపోతుంది. 2 రోజులు పిచ్చి వాళ్ళకి ఆలోచిస్తూ ఏం జరిగిందో తెలుసుకోవాలని హాస్పిటల్ మార్జరీకి వెళ్తాడు. అక్కడ దివ్య బాడీని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ శవం మీద ఆదిత్య అన్న పేరు చూసి తను నిజంగా చనిపోయిందని నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఆ మార్చరీ రూమ్లో డోర్ దివ్య పక్కన ఆదిత్యని చూస్తూ చెయ్యి ఊపుతూ ఉంటుంది. దివ్య శవాన్ని చూసి ఆదిత్య తన తలపై నిమురుతూ తన జుట్టు పట్టుకొని నిమురుతూ ఉంటాడు. ఆదిత్య కొంచెం మానసిక రోగిలా తయారవుతూ ఉంటాడు. కొద్దిసేపటికి డాక్టర్స్తోని దివ్య నాకు చాలా తెలుసు, తన బాడీ నాకు కావాలి అని చెప్పడంతో డాక్టర్స్ తన బాడీని తీసుకెళ్ళడానికి ఆదిత్యకి పర్మిషన్ ఇస్తారు. అదే రోజు ఆదిత్య వాళ్ళ ఇంట్లో బెడ్ మీద దివ్య శవాన్ని తన పక్కనే పెట్టుకొని దివ్యని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆదిత్య పైకి లేచి భయపడుతూ చూడు దివ్య, నువ్వు ఇలా వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి, నేనెలా బ్రతకాలి, చెప్పు దివ్య చెప్పు అని అంటూ బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. దివ్య ఏం మాట్లాడట్లేదు.
శవం వాసన వస్తుందని శవం మీద పర్ఫ్యూమ్ స్ప్రే చేసి అగరొత్తులు వెలిగించి కిటికీ దగ్గర కూర్చొని వర్షం పడుతుంటే చూస్తూ నిల్చుంటాడు ఆదిత్య దివ్య ఆలోచనలో మునిగి తేలుతున్నాడు. ఎటు చూసినా దివ్యనే కనిపిస్తుంది. మళ్ళీ ఆదిత్య దివ్య శవం దగ్గరికి వచ్చి, దివ్య పిచ్చిదానా, ఎందుకు చచ్చావే? నువ్వు లేకుండా నేనెలా బ్రతకాలి? నేనెలా ఉండాలి? చూడు నిన్ను తిరిగి నేను పొందుతా. మనం ముందులాగా సన్సెట్ చూద్దాం, తిరుగుదాం అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ రాత్రి ఆదిత్య వర్షం తగ్గాక అర్ధరాత్రి తంత్రమంత్రాలు తెలిసిన ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. మాంత్రికుడు ఆదిత్యను చూసి, నీ సమస్యలకి పరిష్కారం 3 ఆత్మల బలిదానం. అవి చేస్తే ఆ ఆత్మల్ని ఏకం చేసి నీ ప్రేమను బ్రతికించుకోవచ్చు అని చెప్తాడు. అఘోర ఆదిత్యతో, నీ ప్రేయసి ఎలా చచ్చిందని నీ మదిలో గందరగోళమా అని ఆదిత్య వెనుక మాంత్రికుడు సడన్గా ప్రత్యక్షమై చెప్తూ ఉంటాడు. మీరిద్దరు వాహనం మీద వేగంగా వెళ్తున్నప్పుడు తను బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోతుంది. దాంతో తన తలకి దెబ్బ తగిలి అక్కడికక్కడే మరణించింది. తర్వాత ఒక అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తూ ఉండగా ఇంకొక ప్రేమ జంట ప్రయాణం పూర్తిగా ముగిసింది. అక్కడే నువ్వున్నావు, నువ్వు కూడా నీ ప్రేయసిని చూసావు అని అంటాడు. ఆ తర్వాత రోజు నుండి ఆదిత్య అమ్మాయిలను బలి ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా నటాషాని ఫాలో చేసి ఒకరోజు తన రెండో బలి ఇవ్వబోతుండగా ఆ సందర్భంలోనే ఆదిత్య చేసిన దారుణం బయటపడింది. ప్రస్తుతం ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేసి తన ఇంటికి తీసుకొని వస్తారు. ఆదిత్యకు బెడీలు వేసి బయటే ఉంచుతారు. ఆదిత్య ఇంట్లో నుండి స్ట్రెచర్ మీద దివ్య బాడీని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. ఆదిత్య దివ్య చేతి మీద టాటూ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు దివ్య, నేను నిన్ను బ్రతికించుకోలేకపోయాను అని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు. తర్వాత పోలీసులు ఆదిత్యను జైలుకి తరలించి తనకు శిక్ష పడేలా చేస్తారు. ఆదిత్య తను ప్రేమించిన ప్రేయసి చనిపోయిందని తెలిసి తనను దక్కించుకోవడానికి తను చేసిన ఈ పిచ్చి ప్రయత్నం తన జీవితాన్ని నాశనం చేసింది. ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి తీసుకుంది. ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి తీసుకోబోయింది. ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకొని ఆదిత్య తన చేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు. మంత్రాలు తంత్రాలు అనేవి మనుషుల్ని అసలు తిరిగి తీసుకురాలేవు. అది ఆదిత్య తెలుసుకోలేకపోయాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం గంట సింబల్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరే ముందుగా చూడవచ్చు.